కల్పన విషయంలో కానీ మేము స్వయాన ఈ మహానగరంలో ఉండి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ప్రజానికంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా మైగ్రేషన్ జరుగుతున్న సందర్భంలో వారికి కావాల్సిన కనీస అవసరాలు త్రాగునీరు కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ శానిటేషన్ కానీ వారు ఉండే ప్రాంతం నుంచి వారు ఉద్యోగం చేసే ప్రాంతానికి పోవటానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కానీ అధునాతనమైన హంగులాలతో చేయాల్సిన ప్రధానమైన బాధ్యత మా పైన ఉంది. ప్రతిపక్షంలో ఉండి మీ పైన బాధ్యత లేదు. మీరున్నప్పుడు ఏం చేయలేకపోయినారు. అనాలోచితమైన నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక పక్షాన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యువతకు ఉపాధి కల్పించాలని ఆలోచన చేయలే. ఉపాధి ఏ విధంగా వస్తుంది? ఈరోజు రాష్ట్రాన్ని ఒక ప్రధానమైన గ్లోబల్ సిటీగా ఏర్పాటు చేసుకొని వాణిజ్యం వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతా అనేది జరిగే ఆస్కారం ఉన్నది అన్నప్పుడు 10 మంది వచ్చి పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రయత్నం అది. మేము ఆ విధంగా సంకల్పిస్తే దాన్ని అడ్డుకునే కార్యక్రమం. మూసీ నది ప్రక్షాళన అంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా విష ప్రచారం చేస్తూ ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ వారి మిత్రపక్షమైన నేరుగానో ప్రత్యక్షంగా పరోక్షంగానో ఉన్న ఇతర పార్టీ బీజేపీకి సంబంధించిన వారు దాన్ని అడ్డుకోవాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. కానీ ఈరోజు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పినాం. మూసీ నది ప్రక్షాళన జంట నగర వాసులకు ఒక గొప్ప వరం. స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి పీల్వటానికి మూసీ పరివారిక ప్రాంతంలో ఉంటున్న ప్రాంత వాసులకు తెలుసు. అనునిత్యం వారి గాలి వీస్తున్నప్పుడు గాలి పీలుస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో వారు పడతా ఉన్న ఇబ్బందులు, కలుషితమైన నీరు మూసీ నదిలో ప్రవహించి ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు దాన్ని మూసీ నదికి సంబంధించిన నీటిని శుద్ధంగా చేయాలనే సంకల్పన చేయటం అవసరమా లేదా అనేక సందర్భాల్లో అడిగినప్పుడు ఏ మాట మాట్లాడకుండా మూసీ నదికి సంబంధించి ఈరోజు ఎక్కడైనా ప్రభుత్వ పాలసీ నిర్ణయం ప్రకారం ఏ పేదవాడికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏ పేదవాడి సంబంధించి న్యాయపరమైన వారి ఆస్తులు కానీ లేకుంటే వారి లైవ్లీహుడ్ ఇబ్బంది పట్టినప్పుడు ప్రభుత్వ బాధ్యతగా తిరిగి వారికి న్యాయం చేసే కార్యాచరణ తీసుకుంటాము. ఆందోళన చెందకూడదని ప్రభుత్వ పక్షాన ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు ఈ టీఆర్ఎస్ పార్టీ వారు. మూసీ నది ప్రక్షాళన అవసరం లే అంటారు, మెట్రో రైలు ఎక్స్టెన్షన్ అవసరం లేదంటారు. మేము ఈరోజు షామీర్పేటకు ఒక పక్షాన ఈరోజు అదే సిద్దిపేట వైపు నుంచి కరీంనగర్కి పోవటానికి సిటీ నుంచి, అదేవిధంగా నిజామాబాద్ పోవటానికి, కామారెడ్డి నుంచి నిజామాబాద్ పోవటానికి సిటీ నుంచి ఈరోజు మేము రహదారులు నిర్మాణం చేస్తూ ఉంటే దాన్ని కూడా ఏ విధంగా చేస్తారు అనే ఆలోచన దృక్పథమే తప్ప రక్షణ శాఖకు సంబంధించిన అనుమతులు తీసుకురావాలంటే వారికి 10 సంవత్సరాల పాటు చిత్తశుద్ధి లేకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ శాఖకు సంబంధించిన భూములకు సంబంధించిన అనుమతులు తీసుకొచ్చి ఈరోజు ఆ కారిడార్ను ఏర్పాటు చేసే కార్యాచరణ మొదలైంది. మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. పనులు మొదలైనవి. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం జరిగింది. ఈరోజు అండర్ గ్రౌండ్ టనల్స్ ఏర్పాటు చేయడానికి
తద్వారా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఇబ్బంది రాకుండాదని ఇప్పుడున్న రోడ్లకు ఏ ఇబ్బంది రాకుండా అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ట్రాఫిక్ డీకంజెషన్ చేయాలంటే మొన్న ఏం చేసిండ్రు? ఎవరి ప్రోద్బలంతోనే కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అవతల ఉన్న రోడ్డు పైన అండర్ గ్రౌండ్ ట్రాఫిక్ని ఏర్పాటు చేయాలని దానికి రహదారి నిర్మాణం చేస్తూ ఉంటే ప్రచారం మొదలుపెట్టారు. ఆ పార్కుకు సంబంధించిన చెట్లు కొడుతున్నారని దాన్ని ఆపు చేయాలని ప్రయత్నం చేసిన కొంతమంది. అసలు పార్క్ ఆవల ఉంది, పార్కు చాలా దూరంగా ఉన్న ప్రాంతంలో ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని అండర్ గ్రౌండ్ ప్యాసేజీని చేయాలని పనులను మొదలు పెడితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్ల ఎవరికి నష్టం? దానివల్ల ఈ జంట నగరంలో ఉంటున్న మన ప్రాంతవాసులకి, కామన్ మ్యాన్కి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోండి. ప్రజలు ఉపేక్షించరు, ప్రజలు దాన్ని ఆహ్వానించరు, దాన్ని స్వీకరించరు. మేము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం, ప్రజలు కోరుతున్నదే మేము మా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నాం. ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నంలో ఈ విధంగా మీరు ప్రకటనలు చేసి భయభ్రాంతులకు సృష్టించి పరిశ్రమలు రాకుండా, పెట్టుబడులు రాకుండా, ప్రధానంగా యువతకి సంబంధించిన ఉపాధి వేలాది లక్షలాది ఉద్యోగాలు సృష్టించాలనే మా ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయకుండా మీరు ఆ విధంగా చేస్తే తెలంగాణ యువతకి సంబంధించి మీరు పెద్ద ఎత్తున అన్యాయం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే మీరు ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిండ్రు. ప్రభుత్వంలో ఉండి అన్యాయం చేసిండ్రు, మళ్ళా ప్రతిపక్షంలో ఉండి వారికి అన్యాయం చేసే కార్యక్రమం చేయకుండా మీ ఆలోచనలు మానుకొని ఈరోజు నిర్మాత్మకంగా ఉన్న మీ సలహాలు ఏమంటే చెప్పండి, విమర్శలు చేయండి. ఈ విధమైన మాట్లాడితే ఎవ్వరు కూడా సహించరు. మేము అసలే సహించం. మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉండండి. మేము రాష్ట్ర ప్రజలకు సంబంధించి, ఈ జంట నగరాలకు సంబంధించిన, హైదరాబాద్ నగరవాసులకు సంబంధించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను ఎక్కడ కూడా ఆపుచేయం. ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తామని నేను ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఫార్మా సిటీని తీస్తామని చెప్పలేదు. ఇప్పుడు అక్కడి నుంచి ప్రజలు కోరుకున్నది అక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు రావాలని కోరుకున్నారు. దానికి అనుగుణంగానే అక్కడ పరిశ్రమలు చేస్తా ఉన్నాం. ఈరోజు గ్రీన్ ఫార్మా సిటీగా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాము. ఆ క్రమంలోనే వారు వచ్చిండ్రు. ఏ విధంగా అనుమతులు ఉంటాయో ఆ విధంగానే ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ దృక్పథంతోనే పోతా ఉన్నాం తప్ప వారు సృష్టించి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే ఏం చెప్తాం? ఈరోజు గ్రీన్ ఫార్మాకు సంబంధించి అనేక మంది పరిశ్రమలకు సంబంధించి వారికి భూమి కేటాయింపులు కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే జరిగింది, స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు నేనేం చెప్పినా ఓఆర్ఆర్ కడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా ఉన్నప్పుడు ఈ విధంగానే వారు మాట్లాడారు. ఎక్కడైనా పక్కడబందిగా ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉంటే చెప్పండి.
దానిపైన కూడా చర్య తీసుకుంటాం. ఏదో గాలికి మాట్లాడేసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు, 30,000 కాదు 50,000 జరుగుతున్నారు, మొత్తం మనకున్న విస్తీర్ణంలో మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఎకరాలు కూడా చెప్పొచ్చు వారు. మా ఉద్దేశాన్ని చెప్పినాం. బట్ట కాల్చి నీరు వేసుకొని నువ్వే తుడుచుకో అంటే ఎట్లా? ఇప్పుడు అనుమతులు లేకుంటే మేము కూడా ఎక్కడ కూడా నిధులు అడగం. పెట్టుబడిదారులు కూడా అనుమతి లేకుండా వచ్చేవారు కాదు. ఒక రూపాయి పెట్టాలంటే 10 సార్లు ఆలోచన చేస్తారు. ఎవరైనా పెట్టుబడిదారి ఈరోజు పెట్టమంటే అన్నీ చూసుకోకుండా పెడతారా? వారికి కూడా తెలుసు.